Hi guys, welcome back to my channel. I'm back with one more new vlog and matter. So are you people excited? Ee roju nenu vachesanu oka Amazon ట్రస్టెడ్ ట్రై ఆన్ హాల్ అనమాట. అంటే బేసికలీ మనం అమెజాన్ హాల్స్ చాలా చూస్తూ ఉంటాం కదా. నేనైతే దీస్ డేస్ అబ్సెస్డ్ ఎక్కువ అమెజాన్ హాల్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉన్నాను ఏదైనా పర్చేస్ చేద్దామని చెప్పేసి. అంటే పర్చేస్ చేస్తామో లేదో అన్నది నెక్స్ట్ థింగ్. అంటే న్యూ ప్రోడక్ట్స్ ఏవి వస్తున్నాయి మార్కెట్లో అని తెలుసుకోవాలనే ఎంతూజియాజం ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద రీజన్ మొత్తం ఎక్కువ ఇలా హాల్ వీడియోస్ చూడడానికి. ఈ టైం ఫ్రేమ్లో ఈ పీరియడ్లో నేను ఎక్కువ హాల్ వీడియోస్ చూస్తూ ఉన్నాను. సో దాంట్లోంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను అమెజాన్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించాను. నాట్ ఓన్లీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ సజెస్ట్ చేసిన ప్రోడక్ట్సే కాదు, కొంచెం నా ఫ్రెండ్స్ అని తెలిసిన వాళ్ళంతా యూజ్ చేసి సజెస్ట్ చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి కదా, అలాంటివి నాకు నచ్చినవి అవసరమైనవి కొన్ని తెప్పించాను. సో మీకు కూడా చూపించేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ చాలా ర్యాండమ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ఇంటూ వన్ కేటగిరీ అనమాట. సో అది అనమాట సంగతి. అండ్ వీడియోలో నా ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కిచెన్కి రిలేటెడ్ అనమాట. మొత్తం నీట్గా ఇలా ప్యాక్ చేసి పంపించారు. యాక్చువల్లీ ఇది కొంచెం మేబీ ఐరన్ అవ్వటం వల్ల, స్టీల్ అవ్వటం వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది ప్యాకేజింగ్. లేదంటే చూడటానికి చాలా బాగానే చేశారు ప్యాకేజింగ్. లెట్స్ రీడ్ ఇట్. చాలా అవుట్. ఫైనలీ మనకి మన ఐటమ్ అయితే బయటకు వచ్చేసింది. ఇది మనము కిచెన్లో యూజ్ చేస్తాం కదా, ర్యాక్ లాగా. ప్లేట్స్ మనకి ఏదైనా వాటర్ కింద పడిపోవటానికి దానికోసం అనమాట. అండ్ దీన్ని మనం క్వాలిటీ అండ్ ఆల్ స్టడీగానే ఉంది చూడటానికి. అండ్ నీట్గా ఫినిషింగ్ అంతా వచ్చేసింది అనమాట. దీన్ని మనం కిచెన్లో కానీ లైక్ ఎక్కడన్నా ఏదైనా స్టోర్ చేసుకోవడానికి, మామూలుగా అయితే స్పైసెస్ ఏమన్నా పెట్టుకోవడానికి బాగుంటుంది. మనం ఈవెన్ ఏదైనా ప్లేట్స్ అలా స్టాక్ చేసుకోవడానికి, ఆర్ఎల్స్ మనకి వాష్రూమ్లో షాంపూస్, ఏదైనా క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ అలాంటివి యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఫైనలీ క్వాలిటీ అయితే బాగుంది. ఇఫ్ మీకు ఎవరికైనా కావాలి ఈ వీడియోలో చూపించే ఐటమ్స్ అంటే పక్కా డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి, లింక్స్ ఇస్తాను. సో దట్స్ ఇట్. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది మౌల్డ్ అండ్ మేక్ న్యాచురల్ క్లే గణేష అంట. లైక్ మనకి దీంతో మనం అంటే డిఐవై చేయొచ్చు గణేషుడిని. లైక్ గణేష్ ఫెస్టివల్స్కి అలా మనం ఇంట్లో మన చేతితో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి మౌల్డ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. జనరల్గా మనకి బయట దొరికే మౌల్డ్స్ ఎలా ఉంటాయంటే అంటే ఫ్లిమ్జీగా అలా ఉంటుంది కదా. సో ఇది ఎలా వచ్చిందో ఏంటో చూసేద్దాం. ప్రీమియం క్వాలిటీ అని ఉంది. అండ్ ఐ థింక్ దీంట్లో మనకి డిఐవై చేయడానికి ఇక్కడ అన్ని ఐటమ్స్ ఇచ్చారు. సో స్టెప్స్ కూడా ఇచ్చారనమాట ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో కమింగ్ టు దిస్ క్వాలిటీ, యాక్చువల్లీ నేను కూడా చూడలేదు. వావ్, బాగుంది. దీంట్లో ఇలాంటి ఒక మౌల్డ్ వచ్చింది అండ్ స్టెప్స్ ఇచ్చారు అండ్ క్లే. అండ్ ఇంకొక ప్రోడక్ట్ ఇది వచ్చేసి బడియానాథ్ నాగ్పూర్ అస్లీ ఆయుర్వేద్ అంట, గుల్కండ్. నార్మల్గా నాకు తెలిసినంత వరకు అయితే ఇది పాన్స్లో అలా యూజ్ చేస్తారు. అండ్ కొంతమంది ఈవెన్ ఐస్ క్రీమ్స్లో అలా కూడా యూజ్ చేస్తారనమాట టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి. గులాబ్ రోజ్ పెటల్స్తో తయారవుతుంది అని విన్నాను. సో అదనమాట. క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అన్నది నేను ఎప్పుడైనా ఫ్యూచర్ వ్లాగ్లో చెప్తాను, బికాజ్ నేను ఇది ఇంకా యూజ్ చేయలేదు కదా. చూడటానికి అయితే బాగుంది. సో ఎస్. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఇది బేబీ కాజల్ అనమాట. మదర్ స్పర్శ్ అంట, న్యాచురల్ అండ్ బటరీ సాఫ్ట్ అని ఉంది. సో
నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనమాట. దీస్ డేస్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా, సో నేను కూడా తెప్పించేసాను యూజ్ చేద్దామని చెప్పేసి. యాక్చువల్లీ నా హెయిర్ వేవీ ఉంటుంది అనమాట, సో అందుకే నేను ఇలా వేవీది ఆర్డర్ చేశాను. దీన్ని ఎంతవరకు యూజ్ చేస్తానో లేదో తెలీదు. నా జుట్టు నార్మల్గానే కొంచెం లెంతే ఉంటుంది, బట్ స్టిల్ ఎందుకో ఒకసారి ట్రై చేయాలనిపించింది, అందుకే తెప్పించేసా. క్వాలిటీ అయితే చాలా బాగుంది, హెయిర్ క్వాలిటీ కూడా చాలా స్మూత్గా అలా ఉంది. ఇలా క్లిప్స్ వచ్చాయి, కాల్స్ వస్తే అంటే మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ లీవ్ హెయిర్ అలా చేసినప్పుడు బాగుంటుంది అనిపించింది, అండ్ పోనీ కూడా. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది సమ్ మూన్ ఐస్ అంట కంపెనీ పేరు. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఎస్, మీరు ఎవరైనా పర్చేస్ చేయాలంటే థమ్స్ అప్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది వచ్చేసి నేను ఎన్ని డేస్ నుంచి అనుకుంటున్నాను కదా పర్చేస్ చేయాలని చెప్పేసి. యాక్చువల్లీ కాస్ట్ అండ్ క్వాలిటీతో కొంచెం డౌట్ ఉంది, పర్చేస్ చేయలేదు. అండ్ నేను ఇంకా కొంచెము చిన్నగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ యూ కెన్ సీ ఎంత పెద్దగా ఉందో, మస్తు అనిపించింది. వావ్. నాకైతే ఇది యాక్చువల్లీ మా ఆఫీస్లో ఉంటుంది అనమాట, అంటే కొంచెం చిన్నగా సైజులో. దీంట్లో మనము కపూర వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కదా, సో అందుకనే తెప్పించేసాను. సో ఇది నేను ఈరోజు నుంచి యూజ్ చేస్తాను. డిఫ్యూజర్ అంటారు నార్మల్గా అయితే. ఇది మనం ఇక్కడ ప్లగ్లోకి కనెక్ట్ చేసి ఇక్కడ లోపల కర్పూరం అంటే ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్పూరం వస్తున్నాయి కదా దీస్ డేస్, ఏవైనా యూజ్ చేయొచ్చు. మంచి స్మెల్ వస్తుంది ఇంట్లంతా. సో చూడటానికి కూడా చాలా ఎస్థెటిక్గా ఉంది కదా. యాక్చువల్లీ నాకు ఈ పార్ట్ అండ్ మన వన్ మోర్ ప్రోడక్ట్, అండ్ ఇంకొకటి కిచెన్కి రిలేటెడ్ ప్రోడక్ట్ అనమాట. హ్యూజ్గా ఉంది. యాక్చువల్లీ ఇది ఒకరు సజెస్ట్ చేశారు, ఒకరు ఇంట్లో చూసారంట మా. సో అండ్ సీ దిస్, ఇది సిలికాన్ కిచెన్ యుటెన్సిల్ సెట్ అన్నమాట. స్పాచులాస్ ఉంటాయి కదా నార్మల్గా, గెరిటలు నిజం చెప్పాలి, ఐ మీన్ మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే. సో అవి యాక్చువల్లీ ఇవి క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్. తెలిసి ఇలా వచ్చాయన్నమాట, చాలా నీట్గా ప్యాక్ అయ్యి. సో ఓ మై గాడ్, చాలా హ్యూజ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇన్ని వచ్చేసాయి. సో ఆ స్పాచులాస్ అన్నీ ఇలాంటి ఒక కంటైనర్లో వచ్చాయి. ఇలా మనం దీంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు అనమాట, అన్నీ ఇలా పెట్టేసుకొని. లైక్ గుడ్, అంటే అక్కడ ఇక్కడ పోకుండా మంచిగా ఇలా వెరీ ట్రెండీగా ఉంటుంది కదా, మనం టేబుల్ మీద కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి. అండ్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, మింట్ గ్రీన్ కలర్లో. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇలా డిఫరెంట్ టైప్స్ వచ్చాయి మనకి. ఇలా బీటర్ కూడా వచ్చింది, టాంగ్స్ కూడా వచ్చింది, అండ్ ఇది ఆయిల్ బ్రష్. గరిటల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గరిటలు వచ్చాయి. అండ్ ఒకటి ఇది ఇలా నా దగ్గర యాక్చువల్లీ ఇందాక మనం చూసాం కదా సిలికాన్వి సెట్ వచ్చింది కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకైతే మస్తు నచ్చింది. కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంది. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలంటే అస్సలు ఆలోచించకుండా పర్చేస్ చేసేయండి. నార్మల్గా సిలికాన్లో నేను చూసిన వాటిలో చాలా ఫ్లిమ్జీగా ఉంటాయి, బట్ ఇవి చాలా బాగుంది తెలుసా క్వాలిటీ. నాకైతే మస్తు నచ్చింది. సో కమింగ్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్, ఇది వచ్చేసి ఒక డెకోర్ ప్రోడక్ట్ అనమాట. నార్మల్గా మనకి ఇలా లీవ్స్ వస్తాయి కదా, దీంట్లో 5 ప్యాక్. ఇది వచ్చేసి మనం ఎక్కడైనా ఇట్లా బాల్కనీస్లో కానీ అలా డెకోర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒకటి కిచెన్కి రిలేటెడ్ ప్రోడక్ట్. నార్మల్గా మనం బార్బిక్యూస్ చేసుకున్నా ఏదైనా చేసుకున్నా ఇలాంటి స్క్యూర్స్ బాగా యూజ్ అవుతాయి కదా తినటానికి. సో ఇవన్నమాట. ఇవి కూడా మంచి డీల్లోనే వచ్చాయి నాకైతే. సో
అది క్వాలిటీ కూడా చూడడానికి బాగుంది, లైక్ మరి ఇట్లా ఫ్లిమ్జీగా ఏం లేదు, వెరీ టఫ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి క్లోతింగ్ కేటగిరీలో అన్నమాట. ఇది ట్విన్ బర్డ్స్ నుంచి లాంగ్ అండ్ లీన్ 3/4 లెగ్గిన్స్ చాలా చాలా బాగుంటాయి. లిటరలీ నేనైతే అసలు ఇంకా ఏ కంపెనీని ట్రస్ట్ చేయలేను. దీస్ డేస్ నేను గో కలర్స్ కూడా బాగానే ఉంటున్నట్టు అనిపించింది, అవి కూడా ట్రై చేశాను. బట్ నన్ను అడిగితే గో కలర్స్ ట్విన్ బర్డ్స్ అదే, నేనైతే ట్విన్ బర్డ్స్ అనే చెప్తాను. ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో. మీకు ఎవరికైనా కంఫర్ట్లో లెగ్గిన్స్ కావాలి అని అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడినా కూడా ట్విన్ బర్డ్స్లోనే ట్రై చేయండి. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కేప్రీ లెగ్గిన్స్ కానీ 3/4 కానీ యాంకిల్ కానీ ప్లాజోస్ కానీ చాలా చాలా బాగుంటాయి. క్వాలిటీ అయితే టాప్ నాచ్. నేను మీకు ఒక డిజాస్టర్ ప్రోడక్ట్ గురించి చెప్తాను. ఇది వచ్చేసి బిందీస్ అనమాట. జనరల్గా మనం బిందీస్ లోకల్ స్టోర్లోనే పర్చేస్ చేస్తాము, బట్ నాకెందుకో ఈ మధ్య ఎక్కువ బ్లూ అండ్ గ్రీన్ కలర్ స్టిక్కర్స్ మీద బాగా కన్ను పడింది. సో అందుకని చెప్పేసి బ్లూ స్టిక్కర్స్ అని ఉండే, ఈవెన్ వాళ్ళ పిక్చర్లో కూడా క్లియర్గా ఇచ్చారు బ్లూ అని చెప్పేసి. బట్ దీనికి వీళ్ళు చార్జ్ చేసింది ఎంత అంటే ఆల్మోస్ట్ 130 రూపీస్. 130 రూపీస్లో వాళ్ళు నాకు పంపించిన బిందీస్ వచ్చేసి ఇవన్నమాట. ఇవి నాకు తెలిసి హరేక్ మాల్లో కానీ సంతలో కానీ అలాంటి వాటిలో ఈచ్ 2 రూపీస్ ఆర్ 5 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు. 130 రూపీస్ స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళకి రిటర్న్ ఇచ్చే ఆప్షన్ కూడా లేదు, రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్. అది సంగతి అలా ఉంటుంది అన్నమాట మన పర్చేజెస్లో కొన్ని డిజాస్టర్. కేటగిరీ వచ్చేసి క్లోతింగ్ అనమాట. క్లోతింగ్లో స్పెషలీ స్పోర్ట్స్ వేర్ అండ్ జిమ్ వేర్. ఏంటంటే జనరల్గా మనము నార్మల్ క్లోత్సే యూజ్ చేస్తూ ఉంటాం కదా జిమ్లో, బట్ మనకి కూడా కంఫర్టబుల్గా ఉండాలి అని అంటే స్పోర్ట్స్ వేర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కంఫర్టబుల్ ఇవన్నీ పక్కన పెడితే జనరల్గా మనకి ఏదైనా కొత్త థింగ్స్ తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ పని చేయాలి అంటే ఒక ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది కదా. సో స్పోర్ట్స్ గేర్ కానీ ఇట్లా జిమ్ గేర్ కానీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. సో అందుకే నేను కొంచెం స్పోర్ట్స్ వేర్ తెప్పించాను డెక్లథాన్ నుంచి. ఇవి మీకు అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది డెక్లథాన్. సో మీరు కావాలంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ట్రాక్ అనమాట. మనకి బ్రౌన్ కలర్లో ఉంది, చాలా బాగుంది. లైక్ చూస్తే ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాబ్రిక్ అండ్ ఆల్ చాలా బాగుంది. లైక్ మనకి దీనికి పాకెట్స్ కూడా వస్తాయి, మంచి ఫంక్షనల్ పాకెట్స్ ఏదైనా పెట్టుకోవడానికి. అండ్ మంచి ఎలాస్టిక్ అన్నమాట. ఫ్యాబ్రిక్ అండ్ ఆల్ నాకు చాలా నచ్చింది. ఫిట్టింగ్ కూడా బాగుంది, నేను ట్రై చేశాను. సో అదనమాట. అండ్ మన ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఇది డెక్లథాన్ నుంచి లెగ్గిన్స్ అన్నమాట. వీళ్ళ లెగ్గిన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మంచి స్ట్రెచబుల్. ఇది లెగ్గిన్స్ లాగా కాకుండా మనం జనరల్గా టీషర్ట్స్ మీద కూడా అలానే యూజ్ చేసేయచ్చు అనమాట. అండ్ ఇది కూడా ఇంకొక లెగ్గిన్ 2 తెప్పించాను. అండ్ ఇంకొకటి వచ్చేసి టీషర్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా. ఏమీ అంటే మనకేం డిజైన్ ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ ఉందన్నమాట. మంచి జిమ్ వేర్. అండ్ మనం ఈవెన్ డైలీ ఇంట్లో చూసారు కదా సేమ్ అదే టీషర్ట్ బ్లాక్లో 2 సెట్ అనమాట, పింక్ అండ్ బ్లాక్. అండ్ డెక్లథాన్లోనే ఇది వచ్చేసి నైలాన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. ప్రింట్ నాకు చాలా చాలా నచ్చింది ఇది. సో ఎస్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. కొంచెం టీషర్ట్ లాంగే వస్తుంది అనమాట. ఇది నార్మల్గా మనం జిమ్లో వేసుకుంటాం కదా పైన, లైక్ జర్కిన్ లాగా. దీనికి హుడీ ఏమి ఉండదు. సో నార్మల్గానే ఇలా జిప్ వచ్చింది. ఇలాంటి ఫ్యాబ్రిక్ ఉన్నవి జిమ్లో చాలా బాగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకి బయటికి పాస్ అవ్వకుండా వామ్త్ ఇవ్వడానికి ఎక్కువ కోచెస్ మనకి సజెస్ట్ చేస్తారు కదా ఇలాంటి జాకెట్స్ వేసుకోమని చెప్పేసి. సో అండ్ ఇంకొకటి టీషర్ట్ ఇందాక చూసాను కదా నైలాన్ ఫ్యాబ్రిక్లో ఫస్ట్ది, అలానే దాంట్లోనే ఇది వేరే కలర్ అనమాట, గ్రీన్. ఇది కూడా ఫ్యాబ్రిక్ అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది.
సో ఎస్, లింక్స్ అన్నవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. యాక్చువల్లీ నాకు ఎంతవరకు అయితే అవైలబుల్ ఉన్నాయి దొరికాయి అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ వన్ మోర్ ప్రోడక్ట్, ఇది వచ్చేసి ప్యాంట్స్ అన్నమాట. ఇలా వచ్చింది, కింద కూడా ఎలాస్టిక్ వచ్చింది. క్లాత్ మనకి ఇది వచ్చేసి కొంచెం నైలాన్ లాగానే వచ్చింది అన్నమాట. వెరీ నైస్ ట్రౌజర్స్. ఫిట్టింగ్ అండ్ ఆల్ చూడాలి, నాకైతే ఐడియా లేదు. దీనికి కూడా మంచి ఫంక్షనల్ పాకెట్స్ అయితే ఇచ్చారు విత్ జిప్, అంటే మనం వర్కౌట్ టైంలో ఏదైనా పడిపోకుండా ఉండడానికి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా టీ షర్ట్ అన్నమాట. ఇలా ఇది కూడా నైలాన్ ప్రింట్లోనే వచ్చింది. మంచిగా ఫ్రంట్లో మనకి 2 బటన్స్